హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చాంది అండ్ వెల్కమ్ బ్యాక్ టు టారో సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు టారో ట్రేడింగ్ టాపిక్ వచ్చేసి మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అండ్ యూనివర్స్ మీకేం ఇంపార్టెంట్ మెసేజెస్ చెప్దామనుకుంటుంది అనేది నేను చెప్పబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వినండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50-80% అయినా తప్పకుండా రెజొనేట్ అవుతుంది. టారో టైమర్స్ అండ్ జనరల్స్ కూడా. సో, మీరు ఈ వీడియోని ఎప్పుడు చూసినా పర్వాలేదు. అండ్ మీరు ఫీమేల్ అయినా చూడొచ్చు, మేల్ అయినా చూడొచ్చు. నో ఇష్యూస్. నేనైతే ఇక్కడ ఆల్రెడీ షఫుల్ చేసి 6 టారోట్ కార్డ్స్ అయితే పెట్టాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ కార్డే 3 ఆఫ్ స్వర్డ్స్ ఉంది. అంటే అర్థమవుతుంది మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే చాలా ఎమోషనల్ పెయిన్‌తో, ఒక హార్ట్ బ్రేక్‌తో అయితే ఉన్నారు. అంటే మీకు ఏదో బ్రేకప్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏదో సిట్యుయేషన్ వల్ల చాలా డౌన్ అయితే అయిపోయారు. ఒక ఎమోషనల్ పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంటే మీరు భరించలేనంత పెయిన్ అయితే ప్రెజెంట్ లైక్ బేర్ చేస్తున్నారు, డీల్ చేస్తున్నారు అనైతే అర్థమవుతుంది. మీరు ఫేస్ చేస్తున్న ఈ పెయిన్ ఏదైతే ఉందో అది మీ రీసెంట్ బ్రేకప్ వల్లనో, లేకపోతే ఏదైనా సిట్యుయేషన్ వల్లో గానీ మీకు జరిగి ఉండొచ్చు. కానీ మీరైతే ఇది ఒక రిమైండర్‌గా పెట్టుకోవాలి తప్పకుండా. అంటే మీకు హీలింగ్ పీరియడ్ అనేది ఉంది. అంటే మీరు ఇప్పటి వరకు అనుభవించిన దాన్ని లెట్ గో అనేది చేయాలి. అంటే వదిలేసేలాగా కొంచెం మూవ్ ఆన్ అవ్వడానికైతే మాత్రం మీ వైపు నుంచి కూడా ఎఫర్ట్ అయితే పెట్టాలి. నాకు అర్థమవుతుంది మీరు చాలా అంటే చాలా ప్రెజెంట్ అయితే పెయిన్ అనుభవిస్తున్నారు. దాన్ని ఏ విధంగా కూడా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. డిస్ట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు. బట్ హీలింగ్ అయితే పాసిబుల్ అంట. అంటే ఆ సిట్యుయేషన్ నుంచి అయితే మీరు మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీ వైపు నుంచి మాత్రం ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది మీ మైండ్‌లో ఫస్ట్ ఉండాలి. అంటే ఆ సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి కూడా మీరే ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి తప్పకుండా. అప్పుడే ఆ హీలింగ్ అనేది జరుగుతుందంట. సో, మీకు ఏదైతే ఇప్పుడున్న డిసప్పాయింట్‌మెంట్ ఉంటుందో మీరు ఎప్పుడైతే లైక్ ఒక ఫోకస్‌గా ఉంటారో, ఆ సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అవుదామని ఎప్పుడైతే అనుకుంటారో, ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది కూడా మీకు లైక్ తర్వాత ఎప్పుడైతే మీరు ఆ డెసిషన్ తీసుకుంటారో ఇంకా కనిపించదంట. మీకు ఆ సారో, గ్రీఫ్ లైక్ ఆ బాధ అనేది కూడా గుర్తుండదు. మరి మీరు లైక్ మూవ్ ఆన్ అవ్వడానికి టైం పడుతుందా? ఏంటి? అన్న విషయం కూడా అక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. మీకు ఒక ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. బ్యాలెన్స్ అనేది చేయగలరు. ప్రతిదీ కూడా కంట్రోల్ చేసే ఒక ఎబిలిటీ అనేది మీలో ఉందన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో, మీ ఎమోషన్స్‌ని మేనేజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. మీకు ఆ ఎబిలిటీ అయితే ఉంది కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వడానికి కూడా పెద్ద టైం అయితే పట్టదు. ప్రస్తుతం మీరు ఎంతైతే డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారో లైక్ యూ హ్యావ్ బీన్ త్రూ అ లాట్ అని తెలుస్తుంది. మీరు ఇంకా చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటున్నారంట. అంటే మీకు ఇంకా ఎన్ని డిఫికల్టీ సిట్యుయేషన్స్ అనేవి అంటే అసలే మీరు ఇంకా డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. బ్రేకప్ ఫేస్‌లో ఉండి ఉండొచ్చు. బట్ ఇంకా ఈ టైంలో ఎవరైతే మీకు సపోర్ట్ చేయాలో అలాంటి పర్సన్స్ సపోర్ట్ చేయకుండా ఇంకా మీకు చిరాకు తెప్పించడం, బాధ కలిగించడం లాంటివి చేస్తున్నారు ఈ టైంలో. అయినా సరే మీరైతే చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. అంటే ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. మీ వైపు ఉన్న ఆ స్ట్రాంగ్ ఎబిలిటీ కూడా కనిపిస్తుంది. ఆ విల్ పవర్‌ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. ఎందుకంటే మీరు ఒక ఫినిష్ లైన్‌లో ఉన్నారంట. ఇప్పటి వరకు అయితే మీరు చాలా అంటే చాలా ఫేస్ చేశారు. ఇక మీదటి నుంచి మీరు ఫేస్ చేయకూడదనేసి యూనివర్స్ కూడా మీకేం చెప్తుందంటే ఒక మోటివేటింగ్‌గా ఇక మీదటి నుంచి లైక్ మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒక ఫినిష్ స్టేజ్‌లో కూడా ఉన్నారు. అంటే మీకు ఎంతవరకు ఈ డిఫికల్టీ ఫేస్ ఉందో ఆ ఫేస్ అనేది ఎండ్ అయిపోయేలాగా కూడా కనిపిస్తుంది. అందుకని మీరు ఇంకా ఎక్కువ ఎగ్జాస్టెడ్‌గా ఫీల్ అవ్వద్దు. అంటే ఇంకా వర్రీగా లేకపోతే ఆందోళనతో అస్సలు ఉండనవసరం లేదు. ఎంత మీకు లైక్ కుదిరితే అంతగా స్ట్రాంగ్‌గా ఉండండి. ఎక్కువ మీకేం కావాలో దాని మీద ఫోకస్ పెట్టండి. అనవసరమైన వాటి గురించి అసలు పట్టించుకోవద్దు. ముఖ్యంగా చాలామంది ఎన్నెన్నో మాటలు అంటారు. మీరు ఎంత మంచిగా ఉన్నా తప్పకుండా పేర్లయితే లైక్ మీకు ఎనిమీస్ ఉంటారు కదా! మీరంటే నచ్చని వాళ్ళు ఉంటారు. మీ గ్రోత్‌ని చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు. వారు తప్పకుండా పేర్లు పెడతారు. డిసప్పాయింట్ చేస్తారు. అందుకని అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోనవసరం లేదు. మీరిప్పుడు ఎలా అయితే స్ట్రాంగ్‌గా ఉన్నారో దాన్ని మాత్రం అస్సలు వదిలేయొద్దు. ఇలాంటి టైంలో కొంచెం ఎవరో ఒకళ్ళతో మాట్లాడుతూ ఉండండి. అంటే ఒంటరితనాన్ని కోరుకోవద్దు.
ఈ టైంలో కొంచెం ఒంటరిగా ఉంటే పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఏ డెసిషన్ తీసుకోవచ్చు అనుకున్నా ఒక పీస్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఏకాంతాన్ని ఎంచుకోవడం కాకుండా మీతో ఎవరో ఒకళ్ళు లైక్ క్లోజ్‌గా ఉంటారు కదా! మీ ఫ్యామిలీ మెంబరో ఆర్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళతో అయితే కొంచెం మాట్లాడుతూ ఉండండి. అలాగా ఐసోలేషన్‌లో ఉండిపోతే మీకు కూడా ఇంకా మెంటల్ పీస్ అనేది పోతుంది. అంటే ఇంకా ఏవేవో డిఫరెంట్ థాట్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే మల్టిపుల్ థాట్స్. సో, ఆ థాట్స్ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నది మీకు తెలియకుండా ఇంకా కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతది ఈ టైంలో. అండ్ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడున్నాయి. అంటే ఆ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్‌లో వస్తారో, ఎంటర్ అవుతారో మీకే తెలుస్తుందంట క్లియర్‌గా. అంటే లైక్ ఎలా తెలుస్తుందంటే వారు వచ్చిన టైం నుంచి కూడా వారు మీ పక్కన ఉన్నా, లేకపోతే ఏదైనా మీరు షేర్ చేసుకున్న వారితో అవి జరుగుతాయంట. సో, మీకే తెలిసిపోతది. అంటే చాలా పాజిటివ్స్ అనేవి వారు వచ్చిన తర్వాత మీ లైఫ్‌లోకి వచ్చాయని క్లియర్‌గా తెలుస్తుంది. అంటే మీకొక ఎమోషనల్ బిగినింగ్స్ అనేవి ఉంటాయి. ఒక ఫ్రెష్ స్టార్ట్ కూడా ఉంటుంది. ఎయిదర్ అది లవ్ అయ్యుండొచ్చు ఆర్ ఏ పర్సన్ అన్నా సరే మీకు క్లోజ్ అవ్వచ్చు. సో, ఒక పర్సన్ లైక్ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఎంటర్ అయ్యి మీకొక సపోర్టివ్‌గా ఉంటారంట. అండ్ ఆల్సో మీకు గ్రోత్ కూడా ఉంటుంది. అంటే మీ లైఫ్‌లో ఏదో ఒక గ్రోత్‌ని మీరు కోరుకుని ఉండొచ్చు ఆల్రెడీ. సో, ఆ గ్రోత్ అనేది కూడా ఉండబోతుంది. అండ్ హీలింగ్ కూడా తప్పకుండా అవుతుంది. అండ్ జాయ్‌కి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. జాయ్ అంటే ఏం కాదు, మీరెప్పుడు కూడా ఆనందంగా ఉండేలాగా. ఇందాక నేను చెప్పినట్టు ఒక పర్సన్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే మీకు ఏదో ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. మీరు అనుకుంటున్నట్టే ఏదో ఒక ఆపర్చునిటీ అనేది వస్తుందంట. మీ లైఫ్‌లో ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో, అది జరిగే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆ టైం నుంచి మీకు అన్నీ కూడా శుభమే. లైక్ అన్నీ కూడా మంచే జరుగుతుంది. ఎక్కువగా మాత్రం నైట్స్ ఆలోచిస్తూ పడుకోకుండా నిద్ర లేని రాత్రులనేవి ఎక్కువ అయిపోయేటట్టు మాత్రం చూసుకోకండి. లైక్ అంటే కొంచెం మీ మెంటల్ పీస్ అనేది బాగా ఉండాలంటే ముందు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకని నేనేం చెప్తున్నానంటే కొంచెం నిద్రకి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనం ఎప్పుడైతే మంచిగా టైంకి పడుకుంటామో మనకి బ్రెయిన్ అది యాక్టివ్‌గా వర్క్ అవుతుంది. అండ్ మీకున్న ఒత్తిడి అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మీకుండే ఆ హెల్త్ ఇష్యూస్‌లో కూడా నిద్ర గాని సరిగ్గా ఉండకపోయినా సరే అవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇలాంటి టైంలో లైక్ ఎవరికన్నా సరే ఇలాంటి టైంలో అసలు నిద్ర రాదు. బట్ మీ అంతట మీరే కొంచెం ట్రై చేసి ఎఫర్ట్ పెడితే నిద్రలో గానీ, థింకింగ్ విషయంలో గానీ మీకొక పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చేలాగా అంటే యూనివర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీరు కూడా వాటిని చూడొచ్చు. అంటే మీకు కూడా చేంజ్ అనేది కనిపిస్తుంది. మీకు ఎవరి దగ్గర నుంచైనా సపోర్ట్ కోరుకుంటున్నారా? సపోర్ట్‌ని తీసుకోండి. ఏం పర్వాలేదు. అంటే నా అంతట నేనే నయం అయిపోగలను. నేనే మూవ్ ఆన్ అయిపోగలను అని ఇలా ఉండకుండా ఎవరో ఒకళ్ళతో షేర్ చేసుకోండి పర్వాలేదు. అర్థం చేసుకుంటారు. ఇంకా మీకు సపోర్ట్ అనేది కూడా దొరుకుతుంది కాబట్టి మీరు చాలా ఫాస్ట్‌గా మూవ్ ఆన్ అవుతారు. ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కూడా మీకు వస్తుంది. అండ్ మెంటల్ హెల్త్ బాగా ఉంటుంది. దాన్ని మాత్రం అసలు కేర్‌లెస్‌గా తీసుకోవద్దు. మీరు ఇప్పుడు గానీ మీ మెంటల్ హెల్త్ మీద అసలు కాన్సంట్రేషన్ అనేది పెట్టకపోతే మీ మైండ్ అనేది కామ్‌గా ఉండదు. సో, ఇప్పుడు నుంచి మీరు స్టార్ట్ చేస్తేనే మీకు వెంటనే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి తప్పించి ఇగ్నోర్ చేస్తే అంటే మీ హెల్త్ విషయంలో, మీ మెంటల్ హెల్త్ విషయంలో ఒక పీస్ అనేది లేకపోతే మాత్రం ఒక కామ్ మైండ్ అనేది వచ్చే ఛాన్సెస్ అసలు ఉండవు. అందుకే మీకెంత వీలైతే అంత రెస్ట్ అయితే తీసుకోండి. అంటే మీరు ఏదన్నా పని చేస్తున్నా, ఆలోచిస్తున్నా సరే ప్రతి విషయం నుంచి రెస్ట్ అనేది కొంచెం తీసుకోవడంలో ఏమైపోదు. ఇప్పుడే మీరు ప్రతి వాటిల్లో ఎక్కువగా మీకున్న పవర్ అంతా యూజ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వర్క్‌కి ఎక్కువగా మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇలాంటి సిట్యుయేషన్‌లో మైండ్ అనేది కొంచెం డిస్టర్బ్‌గా ఉంటది. సో, మీ బాడీకి ఎక్కువగా పని ఇచ్చేస్తున్నారు. మీ మైండ్‌కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు రెస్ట్ తీసుకోవడానికి. సో, ఏమవుతుందంటే ఇంకా మీకు ఎక్కువ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో, అందుకని ఏం చెప్తున్నా అంటే ప్రతి విషయం నుంచి కూడా రెస్ట్
అనేది కొంచెం తీసుకోండి. మీకంటూ ఒక టైం అనేది స్పెండ్ చేయండి. సో, పీస్‌ఫుల్‌గా ఉండడానికి మ్యాక్స్ ట్రై చేయండి. అప్పుడే మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఆర్ బ్రోకెన్ లైఫ్ నుంచి బయట కూడా పడగలరు. అంతేనండి. ఈరోజు మీరు విన్న ఈ టారో ట్రీడింగ్ ఎంతవరకు నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కమెంట్ చేసేయండి. వీడియో చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.